నమస్కారం ప్రజలారా. ఈయనెవరో మనందరికీ తెలుసు. పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మరి పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, మరీ ముఖ్యంగా పొద్దుటూరు టౌన్ ప్రజలందరూ కూడా మట్కా కింగ్గా పిలుచుకుంటారు ఎన్నో. ఎందుకంటే మట్కా వ్యాపారాలు, గుట్కా వ్యాపారాలు, మట్కాలు రాయిచ్చే వాళ్ళను, బుకేలను అందరినీ మనోడు సాగుతూ ఉంటాడు అనేది అందరికీ తెలుసు. మరి ఏ విధంగా పేకాట శిబిరాలు పెట్టి ఆడిస్తూ ఉంటాడో, మరి మనోడు ఏ విధంగా ఆడతాడనేది కూడా వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు అధికారంలో లేము. మేము ఆటలే ఆడటంలే. మేము చాలా సాంప్రదాయాలు, చాలా శుద్ధపూసలం ఇప్పుడు. ఓకే, బాగుండదు. మరి షర్మిలమ్మ గురించి ఏదైతే ఆస్తుల గొడవ ఏదైతే ఉన్నదో దాని గురించి విజయమ్మ గారు ఒక అఫిడవిట్ ఒకటి రిలీజ్ చేసిన తర్వాత మనోడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఓకే, బాగానే ఉండదు, మాట్లాడాలి. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలా అనే సంకల్పంతో ముందుకు పోతున్నాం కాబట్టి. పోతే మరి ఏనాడైనా సరే షర్మిలమ్మ విషయంలో నువ్వు ఎప్పుడైనా జగనన్నకు చెప్పినావా? జగనన్న ఆస్తులు ఏంది, కథ ఏంది, ఈ వ్యవహారం ఏంది అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా? అంత ధైర్యం లేదని అయితే నేను అనుకుంటా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరి వాస్తవాలు తెలుసుకోవాలా అనుకునేట్టుగా ఉంటే ఇదే మరి రాచమల్లు శివప్రసాద్, ఈ శివప్రసాద్ రెడ్డే మరి విజయమ్మ గారి దగ్గరికో లేకంటే షర్మిలమ్మ దగ్గరికో, అంటే అన్న 16 నెలలు జైల్లో చెప్పుకోడు తింటా ఉన్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతాన్ని ఏ విధంగా చేయాలమ్మా మన సొంత జిల్లాలో అని చెప్పి నువ్వు కూడా షర్మిలమ్మ దగ్గరికి పోయి ఆమె నిర్ణయాలు తీసుకొని ఆమె ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేసినటువంటి వ్యక్తివే. ఆమెను కూడా నువ్వు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తివే. ఆమెకి ఏ విధంగా ఆస్తి ఇచ్చినాడో నీకు తెలుసు. ఎందుకు ఇట్లా మాట్లాడటం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం, మరీ ముఖ్యంగా మన ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. సరే, ఇక మనం పోతే ప్రహాదం ఏం మాట్లాడతాడో ఏందో మన ప్రహాదం చెప్పుయా, నువ్వు చెప్పు, నేను ఏంటా ఏందో ఇట్ట అంటాడు ఇది అని. మరి ఆ సంతకాలు ఎవరు పెట్టారో, మరి ఎవరి పేరుని ఎక్కడ ఛార్జ్షీట్లో ఎందుకు చేర్చినారో, మరి దాని గురించి ఇక్కడ మాట్లాడదాం. చెప్పుయా. రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏవైతే జగన్కు వచ్చినాయో పెంపకం చేసుకుంటా వినాడు, ఎడవ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటా పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు మాత్రమే అటాచ్మెంట్ అంటే నీకు అర్థం కాల. ఆస్తులకు మాత్రమే అటాచ్మెంట్ అంటే మనోడు ఏమన్నా దొంగ సంతకాలు పెట్టాడా అని కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితికి నువ్వు తీసుకొచ్చినావు ఈరోజు. మరి వైఎస్ గారు ఉన్నప్పుడు, పెద్ద ఆయన ఉన్నప్పుడు ఇద్దరికి ఆస్తి పంపకాలు పంచలేదని షర్మిలమ్మకు లేదు, లేదంటే జగన్కు లేదు, ఎవరికి కూడా ఆస్తి పంపకాలు లేదు. నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే చెందాలి ఆస్తి అని చెప్పి అప్పట్లో రాజన్న చెప్పినాడని మన విజయమ్మ చెప్తాంది కదా, అఫిడవిట్లో రాసింది కదా. ఎవరికి పంచలేదని చెప్తారు కదా. మరి ఎవరికి పంచుకుంటా ఉంటే ఈ పక్క జగన్ అన్న దానికి ఎట్లా సంతకాలు వచ్చాయి, ఈ పక్క షర్మిలమ్మకి ఎక్కడికి రాకుండా పోతాయి? మరి సంతకాలు ఏమన్నా ఫోర్జరీ చేసి ఏమన్నా పెట్టారా, లేదంటే ఛార్జ్షీట్లు జరిచిట్టు ఏమన్నా కథలు వ్యవహారాలన్నీ ఏమన్నా చేశారా? చెప్పు దానికి పోనీ. ఇది వాస్తవం కదా. నువ్వు అవులే అయినావు ఇప్పుడు. మరి ఇద్దరికి ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అంటే ఈ పక్క పెట్టి ఈ పక్క అత్తగారింటికి పోయిందంటే మరి వైఎస్ షర్మిలమ్మనే ఉండదు కదా. అత్తగారింటికి పోయినా యాడికి పోయినా ఆస్తులు ఏ అయినా సరే నువ్వు ఉన్నావు, నీకు 2 బిడ్డలు ఉన్నారు, నీ 2 బిడ్డలకి ఆస్తి రాయిస్తావు, నీ దగ్గర ఉండేది నీకు 2 ఆడబిడ్డలే. మరి ఆ బిడ్డలు ఆస్తి కాక ఇంకేం అత్తగారు వాళ్ళు ఏమన్నా తెచ్చుకున్నారంట, ఇచ్చింది మా నాయన అని చెప్తారు కదా. మరి షర్మిలమ్మ దేనికి చెప్పాలా మా నాయన ఇచ్చినాడు ఈ ఆస్తులని? యాడ పంచినారు? పంచలేదని ఆమె చెప్తా ఉంటే విజయమ్మ గారు నువ్వు మళ్ళా ఆస్తులు పంచినారు, దీనికి సంతకాలు ఉన్నాయి, దీనికి సంతకాలు లేవంటే సంతకాలు ఏమన్నా దొంగ సంతకాలు పెట్టుకున్నాడా మన అన్న? అందుకే ఏమన్నా జైలు పాలైనాడా? మరి 2004వ సంవత్సరంలో మన ఆస్తి విలువ, మన కుటుంబం ఆస్తి విలువ అంతా కూడా 2 కోట్ల రూపాయలే అని చెప్పి అఫిడవిట్లో ఇచ్చినారు కదా. 2 కోట్ల రూపాయలే అప్పట్లో. మరి 2019కి వచ్చేసరికి 256 కోట్ల రూపాయలు మేము షర్మిలమ్మకి ఇచ్చినామని చెప్తారు. మరి ఎక్కడి నుంచి సంపాదించినారు? మరి ఆ కథ ఏందో పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు 2004వ సంవత్సరంలో ఇచ్చినటువంటి అఫిడవిట్లో కుటుంబ ఆస్తి 2 కోట్ల రూపాయలు మాత్రమే. మరి 2019కి వచ్చేసరికి షర్మిలమ్మకి ఇచ్చినటువంటి ఆస్తి వాటాలో 256 కోట్ల రూపాయలు ఉన్నదని చెప్పి చెప్తారే. ఇంకా దీనికి ఎక్కడి నుంచి సంపాదించినారు? మరి ఏందో అఫిడవిట్ ఏందో, ఈ రైట్ ఏందో, ఈ లెఫ్ట్ ఏందో, ఈ కథ ఏంది చెప్పు. దీనికి సమాధానం వివరంగా చెప్తే కదా బాగుండేది. ఎందుకు ఊరికే ఇట్ట మాటలు అవులే కూతలన్నీ కూర్చా చెప్పు. షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. ఎట్టొచ్చాది? నువ్వు ఆడాన్న చెప్పుకోకపోయి ఆడాన్న మైదుకూరు రోడ్లో ఆడాన్న నిలబడి బుర్రకథలు చెప్తే వింటారు బా. నువ్వు చెప్పేటి ఊడు నమ్ముతాడు. ఈ మాటలు ఏంది? ఇట్లా మెట్టినింటికి పోయిందంట. మెట్టినింటికి పోతే మా నాయన ఇచ్చిన ఆస్తి అని చెప్పుకోరు, మా అత్తగారు ఇచ్చిన ఆస్తి అని ఏమన్నా చెప్పుకుంటారా? ఎలాంగా ప్యాలెస్ కూడా షర్మిలమ్మదే అంట. మరి విజయమ్మ గారు చెప్తున్నారు
దానికి ఏం చెప్తావు సమాధానం చెప్పు. ఇప్పుడు విజయమ్మ గారు ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఉన్నదో, నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, మరి అందరికీ చేరాలా. ఇద్దరికి జగనన్నకి 2 బిడ్డలు ఉన్నారు, షర్మిలమ్మకి 2 బిడ్డలు ఉన్నారు, నలుగురు బిడ్డలకు చేరాలా అనేది పెద్ద ఆయన ఒక ఆశ. మరి నలుగురు బిడ్డలకి చేరిందా చేరలేదా దీనికి చెప్పు సమాధానం. ఇట్ట లెఫ్ట్ ఇట్ట రైట్ కాదు, ఏదో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి ఆస్తి, సొంత ఆస్తి సంపాదించుకునేది, షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టిరెడ్డికి పోయింది అత్తగారింటికి, ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. అది ఎట్టిస్తారులే, 2 కూడా రాజన్న సంపాదించిందే కదా. అదేం షర్మిలమ్మ వాళ్ళ అత్తగారి ఇంటి కాడించి ఏమి తెచ్చుకునేదేం కాదు, 7 ఇచ్చిందే కదా. మరి ఆ ఆస్తికి అటాచ్మెంట్ రా అంటే ఎట్టపోతుంది. మరి జగనన్నకి దేనికి అటాచ్మెంట్ వచ్చాది. నువ్వు ఏంటో ఇరికిచ్చి పారదొబ్బినావు అన్నను, అంటే దొంగ సంతకాలు ఏమన్నా పెట్టుకొని అన్న ఏమన్నా దొబ్బేసినాడా. ఏంది నా ఇది, ఏంది కర్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు. ఇట్లా రౌలే కోతలన్నీ కూసి అన్న ప్రధానమంత్రి కాకుండా పోతున్నాడు. నిన్ను ఎవడు పెట్టమన్నాడు ప్రెస్ మీట్ అటైనా. సరే పెట్టోడు ఏమన్నా వివరంగా ఏమన్నా చెప్పినావా. 2004వ సంవత్సరంలో పెద్ద ఆయన అఫిడవిట్లో మరి 2 కోట్ల రూపాయలే ఆస్తి ఉండదని చెప్పి అఫిడవిట్ ఇచ్చినాడు. మరి 2019కి వచ్చే తల్లికి షర్మిలాకే 256 కోట్ల రూపాయలు ఇచ్చాయని మనోడు చెప్తాడే. మరి యాడ్ నుంచి సంపాదించారు, ఎక్కడొచ్చింది, ఏంది కథ, ఏంది వ్యవహారము. సో రాష్ట్ర ప్రజలారా, ఖచ్చితంగా షర్మిలమ్మకైతే న్యాయమే జరిగిందని అనిపించింది. వీడు మాట్లాడే మాటలు, ఇంకా మన వాళ్ళు మాట్లాడే మాటలకు మళ్ళీ విజయమ్మ గారు అఫిడవిట్లు రిలీజ్ చేయటం ఇవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతుందో చూద్దాం, మనం కూడా వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా షర్మిలమ్మ అయితే పార్టీని బలోపేతం చేసేదానికి అన్న 16 నెలల పాటు జైల్లో చెప్పుకూడదు తింటా ఉంటే ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకొమ్మైంది, ఏ విధంగా అన్నను గెలిపించాలని చెప్పి 151 సీట్లతో అన్నను ముఖ్యమంత్రిని చేసింది. మరి చేసిన తర్వాత ఇటు షర్మిలమ్మను విజయమ్మను ఏ విధంగా ఇంట్లో నుంచి బయటికి పోయేట్టుగా పొగబెట్టినారు, ఏ విధంగా పొగబెట్టి బయటికి పంపించినారు. మరి నీ కూడా చూస్తానే ఉన్నాం మనం కూడా. సరే, మా ఓడు సొంత చెల్లెలకి న్యాయం చేయకపోయినా రాష్ట్రంలో ఉండేటువంటి అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా న్యాయం చేశాడని చెప్పుకొని తిరుగుతాం. కాబట్టి ఏది ఏమైనా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం.